హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీలో భాగంగా పాపం పిల్లల్ని పిచ్చగుడ్డు కొట్టినటువంటి వీడియోలు మీకు చూపిస్తున్న. కొన్ని వీడియోలు మీరు చూడాలి. కొన్ని పిల్లల్లో స్టూడెంట్స్లో వచ్చిన విప్లవం ఉద్యమం ఎలా ఉంది అనేది కొన్ని అయితే పాపం పోలీసులు కొట్టినటువంటి తీరు కూడా బాధాకరమైన తీరు. ఒకసారి చూడండి. ఇదిగో చూడండి, ఈ వ్యక్తిని ఎలా కొడుతున్నారు. అరే ఆపకుండా కొట్టేస్తున్నారు, ఆపకుండా తక్క కొడుతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, వద్దు వద్దు అంటే కొడుతున్నారు. ఏం పని? అతను ఏమైనా తిరగబడ్డా? ఎందుకు కొట్టారు పోలీసులు ఎవరికి తెలియదు. ఓకే, ఈ వీడియో చూడండి. పట్టుకుని పిచ్చగొట్టారు. ఒక విద్యార్థి శరీరం నుంచి కాదు, ఈ దేశ ప్రజాస్వామ్యపు గుండెల నుండి. లాఠీలు ఎముకలను వెరగొట్టగలవు కానీ ఆశయాలను కాదు. బూట్లు శరీరాన్ని తొక్కగలవు కానీ చరిత్రను కాదు. ప్రతి గాయం ఒక. ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇది ఒక వీడియో. ఇది చూడండి, ఇది పోలీసులకి పూలు ఇప్పిస్తున్నారు. పోలీసులకి కొడతంటే రావద్దని స్టూడెంట్స్ పూలు పట్టుకొని చెప్తున్నారు. ఇది చూడండి, ఈ వీడియో చూడండి ఎలా ఉంది. చూసారుగా అక్కడ ఏం కనిపించింది? కర్ర లాఠీకి ఇనప సువ్వలు పెట్టారు. లాఠీకి ఇనప సువ్వలు ఉన్నాయి. ఆ ఇనప సువ్వలు పెట్టి కొట్టారు పిల్లల్ని. స్వామి, పిల్లల్ని నిజంగా లాఠీ చార్జ్ చేసి కంట్రోల్ చేయాలన్నప్పుడు లాఠీలు మాత్రమే తెస్తారు కదా, దాంట్లో ఇనప సువ్వలు ఎందుకు పెట్టుకొని వచ్చారు? అంటే ఇంటెన్షనల్గా ఎవరో చెప్పుంటారు, ఇనప సువ్వలు తీసుకుని కొట్టండి రెండోసారి రాకుండా అంటారు. మరి అంత దుర్మార్గం చేశారని కదా అర్థం. ఇంకోసారి చూడండి, మీకు ఇనుప సువ్వలు కనపడతాయి. కర్ర మీద చూడండి, అదిగో. ఇనుప సువ్వలు పెట్టుకొని వచ్చారు. ఇది ఒక ముసలాం, ఇది ఏమి ఏడుస్తుంది. ఇది ముసలాం అనేది. అంత చిన్నపిల్లల్ని ఎందుకు కొడుతున్నారని చెప్పి పాపం ఒక ముసలామ చూసి తట్టుకోలేక వచ్చి పోలీసుల మీద తిడుతూ ఏడుస్తుంది, పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు మీరని. ఇక్కడ ఒక స్టూడెంట్కి కోపం వచ్చి తిరగేసాడు అనమాట. చూడండి, ఏం చేశాడు? పట్టుకొని ఎత్తి కింద పడేసాడు పిల్లోడిని. ఆ పిల్లోడు వేసాడు అంటే స్టూడెంట్ తిరగబడ్డాడు. ఎన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇది ఎక్కడొకటి హిందువులు ఏమంటే హనుమాన్ పాట పాడుతుంటే ఒక ముస్లిం డ్యాన్స్ చేస్తున్నాడు. హిందూ ముస్లింల గొడవ ఎక్కడి నుంచి వచ్చింది స్వామి మీకు అని ఇది సోషల్ మీడియాలో చెప్తున్నాను. చూడండి, అదే జై హనుమాన్ అంటే ఒక ముస్లిం పాటకి డ్యాన్స్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన గొడవలు మీకు ఇవన్నీ అనేది ఇక్కడ ఇష్యూ. ఓకే, ఇదేదో చూడండి, కాలుతో ఎలా తంటున్నారు. ఈ వీడియో ఏంటి మీరు చూశారు కదా. ఈ వీడియో నాకు కూడా నవ్వు వచ్చిందంటే పాపం వాడు ఎంత కోపం వేసి పిల్లోడికి.
పోలీసులు వాడు కాలుతో తంతంటే వాడు పైకి లేచి తాపన పోలీసు ఒక చెంప మీద కొట్టి పారిపోయినాడు. చూడండి, ఇంకొకసారి చూడండి. స్టూడెంట్ వాడు కోపం వచ్చింది, పోలీస్ తాను ఒకటి ఇచ్చేసి పారిపోయినాడు. చాలా చాలా మంచి మంచి వీడియోలు అన్నీ ఇక్కడ చూసిన. ఇది ఇక్కడ పిల్లలు 56 ఇంచ్ నరేంద్ర మోడీ గారు పారిపోయి అని అర్థం వచ్చే విధంగా ఇది స్లోగాన్ చేస్తున్నారు. చూడండి. ఏమన్నారు చెప్పరా, ఇది 56 నింది లేదా అన్నారు వాళ్ళు. ఓకే, 56 ఇంచ్ చోటా బందర్ అంటే స్మాల్ మంకీ, బాగ్ నరేందర్ అని చెప్పేసి వాళ్ళు స్లోగాన్ ఇస్తున్నారు వాళ్ళు. చూడండి ఇదేందో. ఇక్కడ ఏం చేశాడు, పక్కన ఒక పిల్లోడు కొడతంటే తిరగబడి పోలీసుల్ని కాళ్ళు కింది నేలకేసి పారిపోయింటాడు పిల్లోడు. చూడండి, స్టూడెంట్స్లో ఎంత ఉద్యమం వచ్చింది, ఎంత తిరుగుబాటు వచ్చింది అనేది మీరు ఒకసారి చూడండి. స్టూడెంట్స్ అంత, ఒక అమ్మాయి చూడండి ఇక్కడ వెహికల్ ఆపుతుంది, ఒక అమ్మాయి, వన్ గర్ల్ స్టూడెంట్ పోలీసులు జీప్ ముందుకు పానివని చెప్పి ఆపింది. ఒక్క అమ్మాయి, ఎవరు లేరు, స్టూడెంట్స్ లేరు, సపోర్ట్ లేదు, భయపడలా, పోలీస్ వెహికల్ ఆపేసి ముందుకు వెళ్తానికి లేదు. వన్ గర్ల్ స్టూడెంట్. ఏమన్నారు, అచ్చా హిందూ ముస్లిం కాతా హై నరేంద్ర డర్తా హై అని అంటున్నారు. ఓకే, మోడీ సార్ మోడీ డర్తా హై అంటే భయం వేసినప్పుడల్లా హిందూ ముస్లిం అంటాడు నరేంద్ర మోడీ గారు అని ఒక స్లోగాన్ వచ్చేటట్టు చేస్తున్నారు. చాలా ఉన్నాయి, చూద్దాం ఇంకేమన్నా. అంతే అనుకుంటా, ఇంకోటి ఏదో ఉందా. ఉత్తరప్రదేశ్ అంటే ఇది ఉత్తరప్రదేశ్లో స్టూడెంట్స్ తిరుగుబాటు చేశారు. పోలీసులు పిల్లల్ని తీసుకెళ్తుంటే వెనక స్టూడెంట్స్ వెళ్ళి ఆ పోలీస్ జీప్లో నుంచి ఓపెన్ చేసి పిల్లలు మొత్తం నడిపించారు. పోలీసులు అరెస్ట్ చేశారు ఒక 50 మంది పిల్లల్ని. వీళ్ళు వెనకిడితే వెళ్ళి ఆ డోర్ తీసి పిల్లల్ని తీసుకుని మరి చూడండి. అది చూశారుగా, అరెస్ట్ చేసిన పిల్లల్ని పోలీసులు వెంటబడి జీపు తీసి డోర్ తీసేసి పిల్లలు మొత్తం బయటకు నెట్టారు. ఇదేంటంటే సో కామెడీ ఏంటంటే ఇది, అక్కడ పిల్లోడు ఇంత ధర్నాలు చేస్తుంటే వాటర్ కొడతారు సార్, వాటర్ కొట్టరా అన్నాడు. ఎందుకు అంటే బాగా ఎండగా ఉంది సార్, బాగా ఎండగా ఉంది సార్ అంటే పోలీసులు కొట్టారు, వాటర్ కొట్టారు. ఎందుకు, వాళ్ళు కంట్రోల్ చేయడానికి, అది ఎండగా ఉంది సార్ కొట్టండి అంటే కొట్టారంటే. చూడండి పిల్లలు డ్యాన్స్ చేస్తారు. ఈ ఎంటైర్ వీడియోస్లో ఇది ఒక్కటే కొద్దిగా పాజిటివ్ వీడియో. పిల్లల ఎండకు తట్టుకోలేక సార్ ఎండకి తట్టుకోలేదు వాటర్ క్యాన్లు కొడతారు కదా, కొట్టండి అంటే కొట్టారండి పిల్లలకి. ఇదేందో ఇది క్రిస్టియన్ పాస్టర్లు, బిషప్పులు మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్గా క్రిస్టియన్ బిషప్పులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి సిజేఐ తరఫున చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఓకే, ఇది షాకింగ్ ఏంటంటే, ఇదిగో పోలీసు పిల్లల్ని తీసుకెళ్తా ఏమన్నాడు వినండి.
समझे कसम से घर पे इधर वापिस अगर किधर मिला नहीं 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 तो नहीं फिर मेरे साथ बेकार आदमी नहीं बिल्कुल नहीं बिल्कुल मैं डायरेक्ट 50-50 ग्राम पाउडर डाल देगा किचन में अरे नहीं हाँ, नहीं फिर गया क्या जिंदगी गया ఏమన్నాడు పిల్లల్ని తీసుకెళ్ళి ఇంకొకసారి నాకు దొరికారంటే ఒక 50 గ్రాములు ఇది ఉండేది కదా పౌడర్ అంటే ఇది ఉంటుంది కదా డ్రగ్ గంజాయి ఉంటుంది కదా గంజాయి 50 గ్రామ్స్ గంజాయి తీసుకొచ్చి పౌడరు నీ బ్యాగ్లో వేసి నేను అరెస్ట్ చేస్తాను బయటికి రాకుండా చేస్తాను బెదిరిస్తున్నాడు చూడండి స్టూడెంట్స్ని. ఏది ధర్నాకు వచ్చిన స్టూడెంట్స్ని మీరు ఇంకొకసారి వస్తే మీకు మీ బ్యాగ్లో పౌడర్ పెట్టి గంజాయి పెట్టి నేను అరెస్ట్ చేస్తాను గంజాయి కేసులో బెదిరిస్తున్న పోలీసు. చూడండి ఎలా ఉన్నారు వీళ్ళు. ఇదేంటంటే పిల్లలందరూ కలిసి ఒక పోలీసుని పట్టుకొని చిత్తకొట్టుడు కొట్టారు, అది ఆ వీడియో. సో ఇది నాకు కొన్ని ఇంపార్టెంట్ వీడియోలు, చాలా వీడియోలు దొరుకుతున్నాయి సోషల్ మీడియాలో. నేను మీకు ఇంపార్టెంట్ వీడియోలు మాత్రమే చూపించాను, అసలు ఏం జరుగుతుంది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేయాలి. మీరు వస్తానంటే నేను విజయవాడ వస్తా, బట్ నేను ఎందుకు రోజు చాలామంది నన్ను వీడియోలు కూర్చొని మాట్లాడతావు రమేష్ అన్న నువ్వు రా విజయవాడ రమ్మంటే నేను ఇప్పుడే వస్తా, ఇప్పుడే బయలుదేరి వస్తా విజయవాడకి ధర్నా చేద్దామంటే. బట్ నా డౌట్ ఏంటంటే నా వెనక ఎంతమంది వస్తారు అనేది పెద్ద డౌట్. గతంలో నేను 1998 మెమో అప్పుడు కూడా నేను అక్కడ వెళ్తే నన్ను ఒక్కడనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను ఒక్కడనే వెళ్ళి అప్పుడు ఎవరు రాలే. ఇప్పుడు నేను వస్తా కాక్రోచ్ జనతా పార్టీ తరపున మనం ధర్నా చేద్దాం విజయవాడలో. మీరు ఎంతమంది వస్తారు? తెలియదు. మీలో రెస్పాన్స్ లాగా నన్ను ఒక్కడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైలు వేస్తారు నన్ను. మీరు వచ్చే పని చెప్పండి, నేను వస్తా విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.